హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు వార్తలను ఒకసారి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నది. వందలాది ఎకరాలను చాపలా చుట్టేస్తున్న ఉదంతాలు రోజుకొకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అక్రమాలకు అంతులేదు, అవినీతికి భయం లేదు, ఆరోపణలకు లెక్కలేదు. రోజుకో చోట భూమిని చాపలా చుట్టేస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ పెద్దలే స్వయాన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో భూమి చుట్టే పాలన సాగుతున్నది. ఎక్కడ జాగా ఎలా పాగా అన్న తరహాలో మిషన్ మెడ్లో భూములు అరిగంత కొనసాగుతున్నది. అవి ప్రభుత్వ భూముల, పారిశ్రామిక వాడల, అసైన్డ్ పట్టాల, రైతుల పొలాల, ప్రైవేటు స్థలాల అని ఆలోచించేంత తీరిక లేని ఏలిక దన్నుతో ఈ స్వాహపర్వం నిరాటకంగా సాగుతున్నది. వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన కాంచెల్లి వీళ్ళు చేసే అవినీతికి అంతు లేకుండా పోతుంది. అది వాస్తవంగా ప్రభుత్వ భూములే కావచ్చు, లేకుంటే ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్సే కావచ్చు, ఎవి అయినా కూడా వాళ్ళ కన్ను ఏ భూమి మీద పడ్డా, ఎవరి భూమి మీద పడ్డా దాన్ని అక్రమంగా లాగేసుకుంటారు. ఇది ముమ్మాటికి వాస్తవం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇది 100% జరుగుతూ ఉంది. ఏమైంది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూముల వాల్యూ ఏమైంది? రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, భూముల వాల్యూ మొత్తం పడిపోయింది. ఒక రైతు నాకు 2-3 ఎకరాల భూమి ఉన్నది, నా భూమికి మంచి ధర ఉన్నది, ఒక 2 ఎకరాలు అమ్మితే నా బిడ్డ పెళ్లి చేయొచ్చు అని చెప్పే భరోసా ఉండే రైతుకు. కానీ ఇలా ఆ భరోసా లేకుండా పోయింది. వాస్తవం కాదా ఇది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది. ఎక్కడ భూములున్నా కబ్జాలు చేసుడు. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. రోజుకొకటి తెరపైకి వస్తూనే ఉన్నది. ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భూమిపై కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం. పట్టా భూమిలో నుంచి రోడ్లు వేసేందుకు ప్లాను. భూమి పోతుందేమోనని రైతు ఆత్మహత్య యతనం. పురుగుల మందు డబ్బాతో పొలంలోనే సెల్ఫీ వీడియో. తీవ్ర అస్వస్థతకు గురైన ఖమ్మం రైతు మల్లికార్జునరావు. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈయనే నిన్న ఒక వీడియో కూడా తీసిపెట్టిండు. నా భూమిని కబ్జా చేసేందుకు చూస్తారు, నాకు ఉన్నదే ఆ కొంత భూమి, నేను ఎందుకు ఇట్లా చేస్తురని అడ్డుపడితే మా వెనుక ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి బెదిరించాడట. ఆయన పాపం ఏం చేయాలో అర్థం కాక పురుగుల మందు డబ్బా పట్టుకొని పోయి ఆయన పొలంలో నిల్చొని నిన్న ఒక సెల్ఫీ వీడియో కూడా బయటికి రిలీజ్ చేసిండు. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుర్రు అసలు? దారుణం అంటే చాలా దారుణమైన పరిస్థితి. అయ్యో, 50 కోట్ల భూమి మాయ. కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతో 25 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్. చనిపోయిన వ్యక్తి పేరిట ఈకేవైసీ, వేలుముద్ర లేకుండానే రిజిస్ట్రేషన్. మీడియా ఎదుట బాధితుల ఆవేదన. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇక వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది, వాళ్ళు ఏం చేసినా ప్రశ్నించేటోళ్ళు లేరు, వాళ్ళు ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు. అడిగితే బెదిరింపులు. ఎందుకు ఇట్లా చేస్తారంటే ఇక వాళ్ళని ఏదో ఒకటి చేసుడు. అంటే ఏంది అసలు ఏం జరుగుతుంది? ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అండతోనే కాంగ్రెస్లో ఉన్న కొంతమంది లీడర్లు ఇట్లాంటి పనికి పాల్పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఇట్లా ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపోయిన వాళ్ళే ఉన్నారు, కానీ లాభపడేటోళ్ళు మాత్రం ఒకరు కూడా లేరు. ఏంది ఇది? ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. గవర్నమెంట్ భూములను వదిలిపెట్టరు, పేదల భూములను వదిలిపెట్టరు.
ఏం చేద్దాం అనుకుంటారు మరి ఈ రాష్ట్రాన్ని? తమ భూములకు పరిహారం రాకున్నా బలవంతంగా పనులు చేస్తుంటే చూసేందుకు వచ్చిన ఓ రైతు వీడియో తీస్తున్న ప్రైవేట్ సిబ్బంది, అధికారుల్ని గుప్పెట్లో పెట్టుకొని పేదలతో ఆట, కాలనీ పేర కోట్లు కొల్లగొట్టే పనుల్లో నేతలు, నాసీ రకం రోడ్లు, ప్లాట్లలోనే డ్రైనేజీలు, ఇచ్చింది తీసుకోవాలని ఉల్టా బెదిరింపులు, కోర్టులో స్టే ఉన్న అక్రమాలకే కాదర్. ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఈ కాలనీలో మీరు ఉండలేరు, అంతా పెద్దవాళ్ళు వస్తున్నారు. ఇవి బిగ్ బ్రదర్స్ కన్సర్న్లలో కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీ వాసులకు చేస్తున్న హెచ్చరికలు అంతటితోనే ఆగడం లేదు. హడలిపోయిన బాధితుల నుంచి కార్ చౌకగా ఆ ప్లాట్లకు అగ్రిమెంట్లు చేసుకొని ఏం చక్కగా కాజేస్తున్నారు. ఇలా ఎక్కడ బిగ్ బ్రదర్స్ చెప్పిందే వేదం. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, వాళ్ళ దగ్గరికి పోతారు, ఆ భూమికి ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తారట. అంటే ఏందన్నట్టు అసలు ఎంత ఘోరమైన పరిస్థితి. వాళ్ళకి ఇష్టం లేకుండా మీరెవరు తీసుకునేదానికి? ప్రజల గుండెల్లో పెద్ద శాశ్వతం. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎట్లా బతికామన్నదే ముఖ్యం. అంతిమ యాత్రకు లక్షలాది జనం తరలి రావడమే అందుకు నిదర్శనం. అధికారంలోకి రాగానే నర్సంపేట మెడికల్ కాలేజ్ పెద్ద పేరుతో పెడతాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో కేటీఆర్ నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు నిన్న కేటీఆర్, హరీష్ రావు కూడా హాజరు కావడం జరిగింది. హాజరైన క్రమంలోనే కేసీఆర్ కొంచెం అక్కడ మాట్లాడిండు. ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ మాట్లాడిండు. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎట్లా బతికామన్నదే ముఖ్యం. వాస్తవంగా ఈ మాట అనడానికి వెనుకాల పెద్ద కారణం ఉన్నది. పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన తర్వాత ఏదైతే ఆయన కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి వేలాది మంది, లక్షలాది మంది తండోపతండాలుగా వచ్చిన దాఖలాలు కూడా మనం చూసినాం. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఉద్యమకారుడు, ఆయన ఒక టర్ము ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచే విద్యార్థి సంఘాలలో పనిచేసుకుంటూ వచ్చిండు, చాలామందికి సాయం చేసిండు, చాలా పనులు చేసిండు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిండు. తెలంగాణ వచ్చేదాకా పెళ్ళి చేసుకోనని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాతనే పెళ్ళి చేసుకున్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనను చూడడానికి వేలాది మంది, లక్షలాది మంది తండోపతండాలుగా వచ్చారు. అదే కదా ఒక మనిషికి అంతకంటే కావాల్సింది ఏంటిది? అందుకనే ఎంతకాలం బతికామనేది కాదు, ఎట్లా బతికామనేదే ముఖ్యం. అంతిమ యాత్రకు లక్షలాది జనం తరలి రావడమే అందుకు నిదర్శనం. అధికారంలోకి రాగానే నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ద పేరు పెడతాం. వాస్తవంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిర్రు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అక్కడొకటి ఇచ్చిర్రు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి కేసీఆర్ దగ్గర కూర్చొని మా నర్సంపేటకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి, బడ్జెట్ లేదన్నా కూడా నాకు అదంతా తెలియదు, నాకు కాలేజ్ కావాలని చెప్పి పట్టుబట్టి నర్సంపేటకు మెడికల్ కాలేజీని తీసుకొని పోయారు. దురదృష్టశాతం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, దానికి ఇంకా పనులు కొన్ని పెండింగ్లనే ఉన్నాయి. మరి దాన్ని ఎవరి పేరుతో ఓపెన్ చేస్తారు అనేది ఇంకా బయటికి రాలే. కాబట్టి నిన్న కేటీఆర్ ఏం చెప్పిండంటే, మళ్ళీ 2 సంవత్సరాలలో ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ రావడంతో ఫస్ట్ చేసే పని నర్సంపేటలో మెడికల్ కాలేజీని పెద్ది సుదర్శన్ రెడ్డి పేరుతోటి ఓపెనింగ్ చేస్తామని చెప్పిండు. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో కేటీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడిండు. వాస్తవంగా మొన్న కేసీఆర్ కూడా పోయిండు. కేసీఆర్ వాళ్ళ
కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి పోయిండు, మాట్లాడిండు, వాళ్ళకు కొంత ఆర్థిక సాయం కూడా చేసిండు. వాళ్ళ పిల్లలకు చదువుల విషయంలో కానీ ఏ పరంగా అయినా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ధన్యజీవి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో నల్లబెల్లిలో సోమవారం నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. చెమర్చిన కండ్లతో పెద్ది చిత్రంపై పూలు జల్లారు. నివాళులర్పించే సమయంలోనూ ఉద్విగ్నతకు గురయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్ది కుమారుడు కూతురును దగ్గరికి తీసుకొని హత్తుకున్నారు. పెద్ది కుటుంబ సభ్యులు సోదరులను పేరున పలకరించి పెద్ది సతీమణి స్వప్నకు ధైర్యవాచనలు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మాట్లాడారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని, ఎలా బతికామన్నదే ముఖ్యమని తెలిపారు. పెద్ది అంతిమయాత్రకు లక్షలాదిగా తరలి వచ్చిన జనమే ఆయన ప్రజా జీవితానికి నిదర్శనమని పేర్కొన్నారు. పెద్ది గెలిచింది ఒక్కసారే ఆయన జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాడని కొనియాడారు. తెలంగాణ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కేటీఆర్ గుర్తించారు. వాస్తవంగా నిన్న ఏదైతే ఆ సంస్మరణ సభ ఉన్నదో ఆ సభలో కేటీఆర్ను హరీష్ రావు కన్నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకు మాట్లాడడానికి కూడా మాటలు వస్తలేవు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఉంటుంది. అది ఒక చిన్న కార్యకర్తకైనా కూడా వాళ్ళకి ఏదన్నా అయితే మా పార్టీ అండగా ఉంటుంది అనేది వాళ్ళకు గట్టి నమ్మకం. ఈ నమ్మకంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు. సో ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి అండనే కల్పించింది. వర్ణయాగంలో భాగంగా పట్టు వస్త్రాలు, పూజా ద్రవ్యాలతో పునర్హుతి నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. పారే నీళ్లను వదిలి వర్ణయాగం, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ డ్రామా. ప్రాణహిత జలాలే 300 టీఎంసీలు సముద్రం పాలు. ఇప్పుడు మహావర్ణయాగం పేరిట నాటకం. నీళ్లు లేక కాదు, ఎత్తిపోసే సంకల్పం లేకే అరిగోస. వరద రాగానే నీళ్లను తరలించిన ఏపీ, కర్ణాటక. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, అధికారులేమో కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, మీరు నీళ్ళు వదిలితే రైతులకు మనం ఏదైతే ఇప్పుడు ఈ కరువు వచ్చింది కదా, ఈ వర్షాకాలంకు సంబంధించిన పంటకు నీళ్లు అందియచ్చు, నీళ్ళు వదలచ్చు, మన తాన నీళ్ళు ఉన్నాయని చెప్పినా కూడా వీళ్ళేమో నీళ్ళు వదలరు. తెలంగాణ నుంచి ఆంధ్రకు పోయే నీళ్ళనేమో ఆపడానికి శాత కాదు. ఇక ఇట్లాంటి పూజలు చేయడానికేమో మంచిగా వీళ్ళకు శాతనవుతుంది. ఇది చూడు రియో, వర్షాలు పారే నీళ్లు వదిలి వర్ణయాగం, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ డ్రామా. ప్రాణహిత జలాలే 300 టీఎంసీలు సముద్రం పాలు. ఏం చెప్తాం వీళ్ళకి? ఇప్పుడు మహావర్ణయాగం పేరిట నాటకం. నీళ్లు లేక కాదు, ఎత్తిపోసే సంకల్పం లేక అరిగోస. వాస్తవం కాదా ఇది? అధికారులే చెప్తుర్రు నీళ్ళు ఉన్నాయి, వదిలితే మనం రైతులకు నీళ్ళు అందియచ్చు అని చెప్పేసి. ఇక అవన్నీ పక్కన పెట్టి యాగాలు, హోమాలు, పూజలు. మళ్ళా ఇప్పుడు వీళ్ళు చేస్తేనేమో ఒక పద్ధతి, ఇంకో వాళ్ళు చేస్తేనేమో ఇంకో పద్ధతి. ఎంత ఘోరం ఇది! మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే హరీష్ రావు వర్షాలు పడాలని చెప్పేసి ఆయన పూజలు చేస్తే, ఇక కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఏమో బయటికి వచ్చి ఆయన క్షుద్ర పూజలు చేస్తాడు అని చెప్పి మాట్లాడతారు. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇక దీన్ని కూడా అట్లనే అనుకోవచ్చా? మరి రేవంత్ రెడ్డి కూడా క్షుద్ర పూజలే చేస్తాడు అనుకోవచ్చా? ఎంత ఘోరమైన పరిస్థితి ఇది!
పీజీ మెడికల్ సీట్లలో టాప్ 5లో తెలంగాణ. దేశవ్యాప్తంగా 86,360 సీట్లు. మహారాష్ట్రలో 5,248 సీట్లు. పార్లమెంటులో కేంద్రం వెల్లడి. కేసీఆర్ ప్రత్యేక చొరవే కారణం. జిల్లాలో కాలేజీ ఏర్పాటుతో గణనీయంగా పెరిగిన సీట్లు. చిట్టి గుండెకు కేసీఆర్ భరోసా. 5 కోట్లతో నిమ్స్లో పీడియాట్రిక్ సర్జరీ విభాగం. యూకే బృందం సాయంతో 5 ఏళ్లుగా సర్జరీలు. 13 నుంచి చిన్నారులకు ఉచితంగా గుండె చికిత్సలు. నర్సంపేటలో రాస్తా రోకో చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ శ్రేణులు. పెద్ది విగ్రహంపై ఎందుకంత కక్ష? నర్సంపేటలో అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత. మున్సిపల్ అధికారుల తీరుపై బగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు. నల్ల బ్యాడ్జీలతో ధర్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. నిర్మాణ గద్దె కూల్చివేయడం దుర్మార్గం. ఎర్రబెల్లి వినోద్ కుమార్ ఆగ్రహం. ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ ఊర్లో అక్కడ ఆయనకు సంబంధించిన ఒక గద్దె ఏర్పాటు చేసిర్రు. ఆ గద్దెను మున్సిపల్ వాళ్ళు వచ్చి కూల్చేసిర్రట. ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిండు. తెలంగాణ వస్తే కానీ పెళ్ళి చేసుకోనని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకున్న ఒక నాయకుడు, తెలంగాణ కోసం క్రియాశీలక పాత్ర పోషించి పనిచేసిన ఆయన విగ్రహం కట్టడానికి ఒక గద్దె కడితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసిన పరిస్థితి. ఎటు పోతుంది అసలు? సమాజంలో ఒక ఉద్యమకారుడికి గుర్తింపు లేదా మన తెలంగాణ రాష్ట్రంలో? ఎక్కడనో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి పెడతారు. ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం క్రియాశీలక పాత్ర పోషించుడు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిండు. అట్లాంటి వ్యక్తి విగ్రహాన్ని పెడదామంటే ఇలా కూల్చివేసిన పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ నిర్మాణ గద్దెను కూల్చివేత తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. ఇటీవల పెద్ది గుండెపోటుతో మృతి చెందగా ఆయన స్మరకార్థం వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ప్రైవేటు స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయగా ఆదివారం అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు సిబ్బందితో కూల్చివేయించారు. అధికారుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతకు నిరసనగా నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ నల్ల బ్రాడ్జీలతో ధర్నాకు దిగారు. నియోజకవర్గంలో అన్ని మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలివచ్చి నల్ల బ్రాడ్జీలతో నిరసన తెలిపారు. గద్దె కూల్చివేసిన ప్రదేశాన్ని సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కూల్చిన వారిని శిక్షించాలి. ఎర్రబెల్లి వినోద్. పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం దుర్మార్గమని మాజీ మంత్రి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. విగ్రహావిష్కరణను అడ్డుకోవడం వెనుక కాంగ్రెస్ నాయకుల కుట్ర దాగి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఖచ్చితంగా విగ్రహ ఆవిష్కరణ తీరుతామని చెప్పారు. అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు లేకుండానే గద్దెను కూల్చివేయడం దారుణమని మండిపడ్డారు. నర్సంపేట పట్టణంలో ఎన్ని విగ్రహాలు అనుమతితో పెట్టారో అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కార్యక్రమం సందర్భంగా భారీ సంతాప సభ ఉన్నందున తాత్కాలికంగా ఈ ధర్నాను విరమించుకున్నట్టు స్పష్ట చేశారు. మరో 2 రోజుల సమయం ఇస్తున్నామని, ఆలోపు గద్దెను కూల్చిన వారిని కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఎవరైతే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బంది ఉంటారో వాళ్ళని తీసుకుపోయి రాత్రికి రాత్రి కూల్చేసిరట. ఇట్లా ఉన్నది, మనం ఏం మాట్లాడేటట్టు కూడా లేదు.
ఒక ఉద్యమకారుడు, తెలంగాణ కోసము పెద్ద ఎత్తున పనిచేసిన వ్యక్తి, పార్టీలతోటి సంబంధం లేకుండా వేలాది మంది తరలి వచ్చిర్రు. వాళ్ళు ఏ పార్టీ అనేది పక్కన పెడితే పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు పార్టీలతోటి సంబంధం లేకుండా కూడా వచ్చిర్రు. అంటే ఆయన ఎంత మంచి వ్యక్తో మనం ఆలోచన చేయాలి. ఆయన సొంత పైసలతోటి, సొంత డబ్బులతోటి చాలామంది ప్రజలకు ఆయన అనేక రకాలుగా హెల్ప్ చేసిండు. అత్యవసరాల సమయంలో చాలామందిని ఆదుకున్న వ్యక్తి ఆయన. చిట్టి గుండెలకు కేసీఆర్ రక్ష. చిన్నారుల గుండెకు ఆరోగ్య భద్రత కల్పించిన కేసీఆర్ సర్కార్. రూపాయలు 500 కోట్ల వ్యాయామంతో నిమ్స్లో పీడియాట్రిక్ సర్జరీ విభాగం. 5 ఏళ్లుగా యూకే వైద్య బృందం సహకారంతో శస్త్రచికిత్సలు. ఈ నెల 13 నుంచి చిన్నారులకు ప్రీ హార్ట్ సర్జరీలు. నిమ్స్ డైరెక్టర్. ఆగస్టు 10న నేటి బాలలే రేపటి పౌరులు. మన పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందనే విచక్షణతో నాటి కేసీఆర్ సర్కార్ చిన్నారుల చిట్టి గుండెలను ఆరోగ్య భద్రత కల్పించాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే నిమ్స్ దవాఖానలో 2022లో రూపాయలు 5 కోట్ల వ్యాయామంతో ప్రత్యేకంగా పీడియాట్రిక్ కార్డియో సర్జరీ విభాగాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విభాగం ద్వారా ప్రతి నెల 20 నుంచి 25 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలను చేయడమే కాకుండా యూకే వైద్య బృందంతో కలిసి నిమ్స్ వైద్యులు ఏటా మరో 20 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను పూర్తిగా ఉచితంగానే నిర్వహిస్తున్నారు. కేసీఆర్ నాటిన ఆ బీజం ఇప్పుడు వృక్షమై వందలాది మంది చిన్నారుల గుండెలకు ఆయువు పోసింది. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి నిమ్స్ దవాఖానలో గుండెకు సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు యూకే వైద్యుల సహకారంతో ఉచితంగా శస్త్రచికిత్సలను నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలామంది ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో, ముసలోళ్ళు అయినా ఎవరైనా కూడా, కళ్ళు కనబడని వాళ్ళు, చెవులు వినబడని వాళ్ళు, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు నెలకొకసారి ప్రతి గ్రామంలో క్యాంపులు పెట్టి ఆరోగ్య సమస్యలు ఏమున్నాయో చెక్ చేయించుకోరని చెప్పేసి కొన్ని క్యాంపులు పెట్టేది వాళ్ళు. అట్లనే కేసీఆర్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటిదంటే, గుండె నొప్పితోటి ఎవరైతే బాధపడతారో చిన్నపిల్లలు, వాళ్ళకి ప్రతి నెల ఒక 20 నుంచి 25 మంది చిన్నపిల్లలకు ఆ చికిత్స అందించేది. ఇప్పుడు అది కేసీఆర్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విజృంభించింది. అది దానివల్ల చాలామంది ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం న్యాయం జరుగుతుందని చెప్పచ్చు. ఈ నెల 13 నుంచి నిమ్స్ దవాఖానలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. నిమ్స్ కార్డియో థెరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మహేశ్వరరావు నేతృత్వంలో లండన్కు చెందిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నపనేని సాంకేతిక నిపుణుల బృందం సాయంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ రాహుల్ వివరించారు. డబుల్ ఇల్లు కేసీఆర్ కట్టినవే, సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ము మీకు లేదు, అప్పుల పేరుతో ఎగ్గొట్టేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నం. కాంగ్రెస్ సర్కార్ను నిలదీసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. డబుల్ ఇళ్లతో పంపిణీలో మంత్రి పొంగులేటి వాగ్వాదం. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే కౌశిక్ రెడ్డి మధ్యలో పెద్ద ఒక వార్లాగానే జరిగింది అనుకోవచ్చు. ఇక్కడ నిన్న హుజురాబాద్ హనుమకొండ కమలాపూర్కు సంబంధించిన ఏరియాలో ఒక సభ పెట్టిరు. ఆ సభలో మాట్లాడుతున్న సందర్భంలో పొంగులేటి శ్రీనివాస్కి అలాగే పాడి కౌశిక్ రెడ్డికి
పొన్నం ప్రభాకర్ వీళ్ళ మధ్యలో ఒక ఒక వార్ లాగా జరిగింది ఫైట్ నిన్న. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముమ్మాటికి మా కేసీఆర్ కట్టినవే, ప్రజలకు కూడా తెలుసు. సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ము లేక అప్పుల పేరుతో తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, మరిపెల్లిగూడెం, కమలాపూర్ గ్రామాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 402 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం వచ్చారు. గూడూరులో ప్రారంభించిన కమలాపూర్లో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ చహద్ బాజ్పాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన కేసీఆర్కు ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టాలని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పాలన కేసీఆర్ కట్టించాడని మేము ముట్టుకోమని ఎక్కడ చెప్పలేదు. ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాల కోసం పనిచేస్తాం. అప్పుడు కట్టిన ఇండ్లు కట్టిన ప్రజల డబ్బుతో కట్టినవే. పెండింగ్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేస్తామన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 8,21,000 కోట్ల అప్పు చేసింది. అయినా కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపలేదన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు 63,000 కోట్ల సున్నా వడ్డీకే ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం ఖజాను కొల్లగొట్టిందని పదే మంత్రి అనడంతో కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. వాగ్వాదం జరుగుతున్న సమయంలో సభలో కాంగ్రెస్ నాయకులు సభా వేదిక వైపు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల నినాదాలు హోరెత్తడంతో రసభసంగా మారింది. గొడవకు దారితీసే అవకాశం ఉండడంతో కేవలం 3 లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల పత్రాలను అందజేసి మంత్రులు వెళ్ళిపోయారు. వాస్తవంగా డబల్ బెడ్రూమ్ ఇల్లులు అనేది కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడే జరిగినాయి. ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఎంతవరకు ఇచ్చిర్రు మరి మీరు ఇందిరమ్మ ఇల్లు? ఎంతమందికి ఇచ్చిర్రు? ఎంతమంది ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళల్లో ఉంటుర్రు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టిన ఇల్లులు కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణను సాధించిన నాయకుడు. అట్లాంటిది ఒక్కసారి ఆయనకు చప్పట్లు కొట్టుర్రు అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడితే పాడి కౌశిక్ రెడ్డి మీదకి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్న పొన్నం ప్రభాకరు ఫైర్ అయ్యారట అదే సభలో. అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు మీరెంత అన్న రీతిలో ఒకరిపైకి ఒకరు ఫైర్ అయ్యారట. మరి ఒక్కసారి కేసీఆర్ పేరు తీసి చెప్తే ఏమైంది? కట్టింది కేసీఆర్ హయాంలోనే కదా. మీరు కట్టరు, మీరు ఇయ్యరు ఇందిరమ్మ ఇల్లు, మీకు శాత కాదు. మరి కట్టిన వాళ్ళు ఇచ్చిన దాళ్ళకు మీరు అవి అమలు చేసేటప్పుడైనా మరి కనీసం ఒకసారి పేరు తలుచుకుంటే అయిపోతుంది కదా. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో సెల్ ఫోన్ వెలుతురులో చికిత్స చేస్తున్న వైద్యుడు. సెల్ ఫోన్ వెలుతురులోనే వైద్యం. పటాన్ చెరువు దవాఖానలో కరెంట్ కట్, జనరేటర్ తరచూ మొరాయిస్తున్న పట్టించుకొని వైద్య అధికారులు. కాంగ్రెస్ గవర్నమెంట్లా చెప్పుకుంటా పోతే అన్ని మైనస్లే, మొత్తం ఫ్లాపే. ఎక్కడ మీరు ఒక్కటి చక్కగా చేసిన పని ఏమన్నా ఉన్నదా? ఏమున్నది ఒకసారి చెప్పు, మీరే చెప్పాలి సమాధానం దీనికి. మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ప్రశాంతంగా పండుకున్న రోజు ఒక్క రోజు ఉన్నదా ప్రజలకి? ప్రశాంతంగా కంటి నిండా కునుకు తీసిన రోజు ఒక్క రోజు లేదు. ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక సమస్య, రైతు సమస్య ఉంటుంది,
లేకుంటే ఆ కుటుంబంలో ఒక చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూసే కొడుకు ఉంటాడు. ఉద్యోగం రాక కుటుంబం మొత్తం బాధపడుతూ ఉంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ వచ్చినాక కరెంటు కొరతలు మాత్రం మామూలుగా లేవు. మేము మొన్న ఒక విలేజ్కి పోయినాం. ఇక్కడ దగ్గరలోనే ఏదో విలేజ్కి పోయినాం. ఏంటిది అది విలేజ్ పేరు? ఎన్షాన్పల్లి అని ఒక విలేజ్కి పోయినాం. ఎన్షాన్పల్లె విలేజ్లో గ్రామ సభ పెట్టిరు. ఆ గ్రామ సభ కాడికి మేము పోయినాము. గ్రామ సభ కాడికి పోతే అక్కడ ఆ లైన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో లైన్ మ్యాన్ పిలిచి అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కానీ అక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా ఎందుకు పోతుంది కరెంటు, ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి ఆ లైన్ మ్యాన్ను ఇక ఎట్లా పడితే అట్లా ఇక్కడ చూడరు ఒకసారి పరిస్థితి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరెంటు సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని గంటల పాటు చీకట్లోనే ఉన్నారు. పిల్లి గాయపరచడంతో ఓ వ్యక్తి చికిత్స కోసం ఉదయం దవాఖానకు వచ్చాడు. కరెంటు లేకపోవడంతో పేషెంట్ వెంట వచ్చిన వ్యక్తి సెల్ ఫోన్ లైటు వేయగా వైద్యులు చికిత్స అందించారు. జనరేటర్ ఉన్న ఎలక్ట్రీషియన్ అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి రోగులు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. ఎలక్ట్రీషియన్ వచ్చి జనరేటర్ ఆన్ చేసిన కరెంటు ట్రిప్ కావడంతో దవాఖాన మొత్తం చీకట్లోనే ఉండిపోయింది. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్ సమస్య తరచూ ఏర్పడుతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనరేటర్ కూడా తరచూ మొరాయిస్తున్నదని చెప్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. అయ్యో ఒక్కసారి ఇక్కడ చూడరు, సెల్ ఫోన్ లైట్ పెట్టి ట్రీట్మెంటు తీసుకునే పరిస్థితి. చెప్పుకుంటూ పోతే ఇక మేము ఏమన్నా అంటే మీరు కావాలనే కాంగ్రెస్ను టార్గెట్ చేస్తారు, కావాలని ఎందుకు మాట్లాడతాం? మేము అంత చక్కగా ఉన్నాక మేము ఎందుకు మాట్లాడతాం? ప్రజలు మంచిగా ఉన్నాక, తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉన్నాక మేము ఎందుకు మాట్లాడతాం? మాకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాకు పని పాట లేదా? ఎరువుల యాప్తో రైతన్నల యతన. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా యూరియా, డిఏపి, ఎన్పికే వంటి రసాయన ఎరువుల ఆన్లైన్ బుకింగ్ పంపిణీ కోసం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ ఎఫ్ఎఫ్ఎస్ అనే మొబైల్ యాప్ను రూపొందించింది. ఇది ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్కు అనుసంధానమై ఉంటుంది. ఎరువుల అక్రమ నిల్వలను నివారించడం, రైతులు అధికంగా ఎరువులను వాడకుండా చూడటమే యాప్ ఉద్దేశమని తెలిపింది. ఎరువుల దుకాణాల వద్ద రైతులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా కూడా యాప్ ఉపయోగించబడుతుంది అని పేర్కొన్నది. కానీ యాప్లో బుకింగ్ చేసుకోవడంలో రైతులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది ఎంత దరిద్రమైందంటే యూరియా కోసం యాప్ పెట్టుడు ఏందో అసలు అర్థమైతలేదు. యూరియా కోసము యాప్ పెట్టుడు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు రైతులందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, రైతులందరికీ చదువు వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. రైతులు వాళ్ళు ఎట్లా బుక్ చేసుకుంటారు? మరి వాళ్ళకి అందుబాటులో ఎవరు ఉండరు, వాళ్ళు ఎట్లా బుక్ చేసుకుంటారు? మరి ఆ బుక్ చేసుకున్న యాప్లలో యూరియా బస్తాలు అవి దొరికే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఆటో డ్రైవర్కి ఒక 1000 రూపాయలు ఇస్తే తీసుకొచ్చో 4 బస్తాలు ఇంటికాడ వేసిపోతుండే. లేకుంటే రైతు ఏదైతే షేన్ ఉంటుందో షేన్ కాడ వేసిపోతుండే. ఈ యాప్లు పెట్టుడేంది అసలు? రైతు ఎరువులను యాప్లో బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఫామ్ ఐడి కలిగి ఉండాలి. ఐడి లేకపోతే ఆధార్తో నమోదు చేసుకోవాలి. ఆధారు పట్టాదారు పాస్ పుస్తకానికి అనుసంధానమైన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ చేయాలి. రైతుల భూమి విస్తీర్ణం, సాగు చేసే పంటల ఆధారంగా ఎరువుల కోటాను యాప్ నమోదు చేస్తుంది. ఆ తర్వాత వచ్చే
క్యూఆర్ కోడ్ లేదా టోకెన్ డీలర్కు చూపించి బుక్ చేసిన 3 రోజుల వ్యవధిలో ఎరువులు తీసుకోవాలి. కేంద్రం ఈ యాప్ను మహారాష్ట్రలోని పూణేలోని హవేలీ తహసీల్లో ట్రయల్ రన్ నిర్వహించింది. ఆ తర్వాత కొల్లాపూర్, ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఆ 2 జిల్లాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, డీలర్లు సమ్మె చేశారు. గోవాలోనూ రైతులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణలో మొదటి దశ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రారంభించారు. ఆగస్టు 6 నుంచి నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాకు విస్తరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు జారీ చేస్తున్న ఫామ్ ఐడి ప్రస్తుతానికి ఐచ్ఛిక ఎంపిక అంటూ భూమి పట్టా రకం, ఆధార్ వివరాలతో యాప్ ద్వారా ఎరువులు కేటాయిస్తున్నది. భవిష్యత్తులో ఫామ్ ఐడి ఉన్న రైతులకే ఎరువుల లభ్యత ఉంటుంది. ఎంతమంది రైతులకు యాప్పై అవగాహన ఉంటుంది? డిజిటల్ పరిజ్ఞానం ఎంత? స్మార్ట్ ఫోన్లు లేని రైతుల పరిస్థితి ఏంటి? నెట్వర్క్ సర్వర్ డౌన్, బుకింగ్ ఫెయిల్, ఓటీపీలో సాంకేతిక సమస్యలు ఏర్పడితే ఎలా అనేది ఆలోచన. ఈ యాప్ అనేది ముమ్మాటికి ఇది ఫెయిల్యూరే. అది ఫెయిల్, అసలు అది వేస్ట్. అది ఎందుకంటే అందరూ రైతులకు చదువుకున్న వాళ్ళు ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా బుక్ చేసుకోవాలి? కొన్ని ఊర్లలో సిగ్నల్స్ ఉండవు, నెట్వర్క్ సరిగా రాదు. మా ఊరికి పోతే నెట్వర్కే రాదు చక్కగా. వాళ్ళు ఎట్లా బుక్ చేసుకుంటారు? అర్జెంటుగా ఇప్పుడు మందు చల్లాలి, పొలానికి ఏదైనా పురుగు పట్టో లేకుంటే ఏదైనా రోగం వస్తుంది, మందు చల్లాలి అర్జెంటుగా. వాడు బుక్ చేసుకుంటే వారం రోజులకు 10 రోజులకు వస్తాయి అవి. అప్పటిదాకా మరి పరిస్థితి ఎట్లా? పంట పరిస్థితి. ఈ యాప్లు గీపులు ఇవన్నీ ఫెయిల్యూరే అన్నీ. ఇదంతా టైం వేస్ట్ పనులు కాకపోతే ఏం లేదు. చూద్దాం మరి. ఈరోజైతే వార్తలు అయితే ఇవి. మళ్ళా రేపు అప్డేట్ ఏముంటుంది, ఏం జరుగుతుంది అనేది నేను ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటా. అంతవరకు చూస్తూనే ఉండండి దక్కన్ న్యూస్.